తెలంగాణ కమల దళంలో కొత్త వార్ మొదలైందా? ఒకే ఎంపీ స్థానంపై ఆ ఇద్దరు సీనియర్లు కన్నేశారా? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరాలనుకుంటున్నారా? ఓడిన చోటే గెలిచి నెగ్గాలనుకుంటున్నారా? ఇంతలా ఆ సీటు నాదంటే నాది అంటున్న నేతల విషయంలో అధిష్టానం ఆలోచన ఏంటి? ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడా స్థానం? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీలో వారిద్దరూ కీలక నేతలు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిన చోటే వెతుక్కోవాలని అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. అందుకోసం ఇద్దరూ కలిసి ఒకే ఎంపీ స్థానాన్ని ఎంచుకోవడంతో ఇద్దరి మధ్య టికెట్ వారు మొదలైందట. వారే ఈటెల రాజేందర్, రఘునందన్లు కాగా వారిద్దరూ మెదక్ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకోవడంతో ఆ స్థానం కాస్త హాట్ టాపిక్గా మారింది. ఇద్దరూ పార్టీ హైకమాండ్కి విజ్ఞప్తులు చేసి తమకే టికెట్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరూ బీజేపీలో కీలక నేతలు. వీరిద్దరూ మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న ఈటెల ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. దుబాకలో రఘునందన్ రావు తమ సమీప అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై 53,000 భారీ ఓట్ల తేడాతో ఓడిపోగా, ఈటెల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్పై 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల ఫలితాలతో ఇద్దరు నేతలు నిరాశలో ఉన్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న గెలుపు పార్లమెంటు ఎన్నికల్లో సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకే గెలుస్తామన్న స్థానంపై వారిద్దరూ గురిపెట్టారట. రానున్న ఎంపీ ఎలక్షన్స్లో ఈసారి మెదక్ పార్లమెంట్ స్థానంపై రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఆశలు పెట్టుకున్నారట. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలున్నాయి. ఈసారి అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్లొచ్చాయి. అయితే ఇద్దరు కూడా ఈసారి మెదక్ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట వారి అనుచరగణం. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకుంటున్నారట. రఘునందన్ రావు పార్లమెంటు పరిధిలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్ చేసి నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని, మీ సహకారం కావాలని చెప్తున్నారట. ఇక ఈటెల మొదట కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా అక్కడ బండి సంజయ్ ఉండటంతో అవకాశం లేదని ఫిక్స్ అయ్యారట. తర్వాత వరంగల్ ఎంపీ స్థానాన్ని పరిశీలించినా అది కాస్త ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తాను ఎంపీగా పోటీ చేసేందుకు మెదక్ని ఎంచుకున్నారట. తాను పోటీ చేసిన గజ్వేల్ కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉండటం, ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లు కూడా అధికంగా ఉండటంతో లెక్కలేసుకుంటున్నారట రాజేందర్. నిజానికి ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పటికీ అక్కడ తనకు కొంత పట్టుందని, ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండే మెదక్ ఎంపీ స్థానం టికెట్ పొందాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రఘునందన్ రావు కూడా దుబ్బాకలో ఓడిపోయాక మెదక్ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోటు ఎపిసోడ్ వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని, లేదంటే తానే గెలిచేవాడిననే ధీమా రఘునందన్లో ఇప్పటికీ ఉందట. అందుకే తనకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరిద్దరూ అధిష్టానానికి మెదక్ ఎంపీ టికెట్ కోసం విజ్ఞప్తులు చేసుకున్నారట. అయితే ఇద్దరు సీనియర్లు కావటం, ఇద్దరు ఒకే సీటు అడగటంతో హైకమాండ్ కాస్త గందరగోళంలో పడిందట. ఈ ఇద్దరు నేతలు ఇలా టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలియగానే మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల బీజేపీ సీనియర్ లీడర్లు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. ఎంపీ ఎన్నికల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని తీర్మానం చేసుకున్నారట. ఈ తీర్మానాన్ని పార్టీ పెద్దలకు కూడా ఇచ్చారని టాక్. ఇక రఘునందన్ రావు ఒక అడుగు ముందుకేసి తనకు మెదక్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, మీరు నాకు సపోర్ట్ చేయాలని కొంతమంది పార్టీ నేతలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఈటెల రాజేందర్ కూడా తన ప్రయత్నాల్ని ఇంకా స్పీడప్ చేశారని సమాచారం. ఇలా ఎవరికి వారు ఎంపీ టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఒకరికి పార్టీ ఎంపీ టికెట్ ఇస్తుందా, లేక వీరిద్దరికీ షాక్ ఇచ్చి మరొకరిని బరిలోకి దించుతుందా చూడాలి.